కంగ్రాచులేషన్స్. మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారా? చంద్రశేఖర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్జున్. థ్యాంక్ యూ అండి. అండ్ అర్జున్ గురించి చెప్పాలి. నేను జగడం షూట్ చేసినప్పుడు తను బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. చాలా బక్కగా ఉన్నాడు. చాలా ఇష్టం సార్, ఆర్య చూశాను, నేను ఇలా డిఎఫ్టీ చేశాను, మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు. నేను రమేష్ గారిని ఉంటారు మా అందరికీ, సో ఆయన టెస్ట్ చేయమన్నాను. సరే కుర్రాడు చాలా బాగున్నాడు, జాయిన్ చేసుకుందాం అన్నారు. అట్లా జాయిన్ అయ్యాడు. ఫస్ట్ అంటే చాలా అమాయకుడు, బోడంత లాజిక్ ఉన్నవాడు. నేను కార్తికేయని కథ చెప్పమన్నాను అంటే మీ నంబరు జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరు వీళ్ళే లాస్ట్ అసిస్టెంట్లు అప్పుడే జాయిన్ అయ్యారు. జగడం తర్వాత అర్జున్, తోటసీను. సో వాళ్ళిద్దరితో 23 రోజులకు రాశాను. 23 డేస్లో 100% లవ్ కదా. వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా, వీళ్ళిద్దరే రాస్తారు కదా అంత 100% లవ్. కేవలం అర్జున్ అండ్ తోటసీన్తో 100 ఆర్యా 2 100% లవ్. 1 ఒక్కడిని, ఐ థింక్ 1 ఒక్కడికి వెంకీ జాయిన్ అయినట్టున్నాడు. అంటే మీకు ఆర్యా 2 దగ్గర నుంచి ఆర్యా 2 100% లవ్, 1 ఒక్కడిని నారు ప్రేమతో, రంగస్థలం. సో ప్రతి సినిమాకి అర్జున్, తోటసీను కామన్. ఇంకెవరైనా వచ్చి జాయిన్ అవ్వాలి అంతే కదా బుజ్జి అందరికీ. సరే నిజంగా అంటే వీళ్ళందరూ తెలుసు. సో ఈ ప్రాబ్లం ఏంటంటే మాట్లాడడం రాదు పాపం జనాలతో. మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సొల్యూషన్ అలా చెప్తాడు, ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా అంటే వెంటనే చెప్తాడు. కథ చెప్తుంటేనే ఎటు వెళ్ళిపోతాడు, ఐస్ ఎటు వెళ్ళిపోతుంటాయి, కళ్ళు ఎటు వెళ్ళిపోతుంటాయి, కానీ వెంటనే ఆన్సర్తో వస్తాడు. సో మీరు మాట్లాడితే ఆ లాజిక్ ఏం కనిపించట్లా. వీడు నిజంగా వాడు మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సంథింగ్ ఇంజనీరింగ్ చేశాడు. నేను ఎప్పుడు అనుకుంటాను అందులో వెళ్ళి ఉంటే డెఫినెట్గా 1000 ఆఫ్ క్రోర్స్ సంపాదించేవాడు, ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టే అని. ఒకవేళ ఏదైనా హాలీవుడ్లో ఉంటే ఇంకా మంచి సినిమా తీసి ఉండేవాడు. కొన్నిసార్లు ప్లేస్ రాంగ్ అవుతుంటుంది, అదవుతాం మీకు. అంటే అంత లాజిక్ ఉన్నవాడు. ఎలా చెప్పాలో అర్థం కావట్లా. నేను అంటే వీళ్ళిద్దరికీ, ఎవరికి అర్జున్ కానీ, తోటసీన్ కానీ, వెంకీ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సుకుమార్ ఎన్నిక్స్లో నాకు కథ చెప్పగల మీరు సినిమా చేసుకోవచ్చు అని. కానీ లేదు సార్, నేను ఒక సినిమా చేసి వస్తాను, తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు. సో అంత నిజాయితీ పరుడు. ఈ సినిమా అంతే నిజాయితీగా తీశాడు. నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే. వాడి నిజాయితీ ఇష్టం, వాడి ప్రేమ ఇష్టం. కాకపోతే సరే ఎక్స్ప్రెస్ చేయడం రాదు, జనాలతో మాట్లాడడం రాదు. నాకు సుహాసిని కథ ఎలా ఒప్పించడం కూడా నాకు ఏమే నిజంగా ఏం చెప్పాడు నీకు అంటే అంత అమాయకత్వం ఉంటుందన్నమాట చెప్పడంలో. కొంతమంది కరెక్ట్గా జనాలు మేనేజ్ చేయలేకపోతారు, మాట్లాడలేకపోతారు. సో లవ్ యూ అర్జున్. నిజంగా అంటే సినిమా చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను, నన్ను మోసం చేశాడు దారుణంగా. అంటే వచ్చాడు కదా, కథ చెప్పాడు, ఇప్పుడు మనం ఏదో కరెక్షన్స్ చెప్తాం, ఇలాగే ఉంటుంది కదా మన పొజిషన్ అంతా. కానీ ఏం చెప్పలేకపోయాను, అంత బాగా చేశాడు. తనకున్న బడ్జెట్లో అంత ఫ్లాలెస్గా మేకింగ్ అంటే చాలా తక్కువ డేస్, తక్కువ బడ్జెట్. ఆ బడ్జెట్లో షార్ట్ డివిజన్ అంతా క్లియర్గా ఉంది, అంత క్లీన్గా ఉంది. నాకు తెలుసు అట్లా తీశాడని. చాలా చాలా బాగుంది సినిమా. అంటే నేను ఏ సినిమా గురించి అడగలేదేమో నేను. డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి, థియేటర్కి చూడండి కంపల్సరీ. సపోర్ట్ మై అర్జున్. ఎందుకంటే నేను వీడి చేసిన హెల్ప్ కంటే వాడు నాకు చేసిన హెల్ప్ చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. మీరు నమ్మరో లేదో, వీడు చేయడం మానేసే దగ్గర నుంచి లాజిక్ ఉన్న సినిమాలు తీయడం మానేశాను నేను. ఇంకా అర్థం చేసుకోండి. నేను అక్కడి నుంచే లాజిక్ వదిలేశాను. కానీ లాజిక్ ఇంకా వాడి దగ్గర ఉంది, అది పట్టుకునే ఇంకా సినిమా తీస్తున్నాడు ప్రసన్నవదన అనేది. లవ్ యూ రా. ఏం చెప్పాలో అర్థం కావట్లా. అండ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మీరందరూ వచ్చినందుకు. బుచ్చి లవ్ యూ. ఎందుకంటే నువ్వు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పడం కాదు కానీ, సో యుల్ బికమింగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ ఇక్కడ అందరికీ కూడా. అండ్ కార్తీక్ లవ్ యూ కార్తీక్. అండ్ సీను, నీవు సినిమా చూసి నేను అబద్ధం చెప్పానేమో అడుగు ఒకసారి తన్ని. ఎంత నవ్వుకున్నాను నేను. 2-3 సినిమాలు ఉంటాయి బాగా నవ్వుకునే సినిమా. ఊహలు గుసగుసలాడే తర్వాత నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ ఐ థింక్ అదండి.
థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ సినిమా డెఫినెట్గా చూడండి, డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ